ఒక్క ఫోన్ కాల్ లేకుంటే ఈమెయిల్, అది కాకుంటే ఓ మెసేజ్, జస్ట్ ఈ మాత్రం పెట్టుబడితో కోట్లు కొల్లగొట్టేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. కళ్ళు మూసి తెరిచేలోగా పని పూర్తి చేసి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఫైనాన్షియల్ క్యాపిటల్, గ్రీన్ సిటీ, సిటీ ఆఫ్ డెస్టినీగా ఎదుగుతున్న విశాఖలో ఈ తరహా మోసాలతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీలు, బంపర్ డ్రాల పేరు చెప్పి అందిన కాడికి జేబులో వేసుకుంటున్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. రాష్ట్ర విభజన తర్వాత స్టీల్ సిటీకి మరింత ప్రాముఖ్యం పెరిగింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే పడింది. ఓవైపు పరిశ్రమలు, మరోవైపు ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్న వేళ సైబర్ గ్యాంగ్ టెక్నాలజీతో జనాన్ని టార్గెట్ చేస్తున్నారు. $1 మిలియన్ లాటరీలు, లక్కీ డిప్లు తగిలాయంటూ మెయిల్స్, మెసేజ్లు పెట్టడం దగ్గర నుంచి బ్యాంకు సిబ్బంది పేరుతో అకౌంట్ ఇన్ఫర్మేషన్లు, ఏటీఎం పిన్ కోడ్లు కొట్టేయడం వంటి టెక్నాలజీతో సైబర్ క్రైమ్ పోలీసులకు పని పెడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఓ స్టెప్ ముందే ఉన్న సైబర్ కేటుగాళ్లు విశాఖ వాసులతో ఆడుకుంటున్నారు. వేల కొద్దీ ఫేక్ మెయిల్స్ పంపిస్తూ, ఫేక్ ఫేస్బుక్ ఐడీలు క్రియేట్ చేస్తూ తమ వలలో పడిన వారిని నిలువునా దోచేస్తున్నారు. కౌన్ బనేగా కరోడ్పతిలో మీకు లక్కీ డిప్ తగిలింది, కోట్లాది రూపాయల ఇంటర్నేషనల్ లాటరీకి ఎంపికయ్యారు, ఎంఎన్సీ కంపెనీలో లక్షల రూపాయలు సంపాదించే జాబ్ మీకే సొంతం. ఇవి సైబర్ కేటుగాళ్లు జనానికి వేస్తోన్న బిస్కెట్లు. మనిషి ఆశకు హద్దు లేదు. ఇప్పుడు అదే సైబర్ నేరగాళ్ల పాలిట వరంలా మారింది. ముందు $50,000 మిలియన్ ఇంటర్నేషనల్ లాటరీ తగిలిందంటూ మెయిల్స్, మెసేజ్లు పంపిస్తారు. అమౌంట్ బాగుంది కదా అని రిప్లై ఇచ్చిన వారి పని అంతే. లాటరీ ప్రైజ్ మనీ పొందాలంటే మొదట కొంత డబ్బు డిపాజిట్ చేయాలని మరో సందేశం వస్తుంది. భారీగా నగదొస్తోంది కదా అన్న ఆశతో వారు చెప్పిన ఖాతాలో మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. ఆ తర్వాత వీసా ఫీజు, కస్టమ్స్ ఫీజు, గిఫ్ట్ ట్యాక్స్ పేరుతో అందిన కాడికి దోచేసిన తర్వాత ఆ కేటుగాళ్ల నుండి ఉలుకు పలుకు ఉండదు. దాంతో తాము మోసపోయినట్టు గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇక ఈమెయిల్స్ పంపించే గ్యాంగుకు తోడు ఆన్లైన్లో ఉద్యోగ ప్రకటనల పేరుతో చీట్ చేసే ముఠాలు విశాఖలో పలువురిని ఇప్పటికే ముంచేశాయి. మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తామంటూ డబ్బు డిపాజిట్ చేయించుకుని దోచేయడం వీరి పని. గడిచిన 6 నెలల కాలంలో విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు సంబంధించి 10 కేసులు నమోదయ్యాయంటే నిరుద్యోగులను ఎలా మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నెంబర్ ఇవ్వండి, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామంటే పిన్ నెంబర్ ఇచ్చేసింది, డ్రా చేసి సింపుల్ థింగ్. మనం ఇంతసేపు కష్టపడి సంపాదించినంత కూడా ఒక నెంబర్ ఇచ్చినందువల్ల వాళ్ళు డ్రా చేస్తున్నారు. కాబట్టి నెంబర్ అడిగేది ఎవరు కూడా అడగరు. ఏ స్టాట్యూటరీ బాడీ కూడా మనకి పిన్ నెంబరు అడగరు, ఏ బ్యాంక్ వాళ్ళు అడగరు, ఏ స్టాట్యూటరీ బాడీ అడగరు. ఇట్ ఈస్ ఏ మ్యాండేటరీ. కాబట్టి మనం బిలీవ్ చేయకూడదు. బిలీవ్ చేసి ఇచ్చాము, మనం నష్టపోతున్నాం. మెయిల్స్, మెసేజ్లతోనే కాకుండా నకిలీ ఫేస్బుక్ ఐడీలు క్రియేట్ చేసి చీట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. టెక్నాలజీ బాగా అందుబాటులోకి రావడంతో ఏటీఎంలు క్లోన్ చేయడం, బ్యాంకు సిబ్బంది అంటూ ఫోన్ చేసి ఖాతా వివరాలు అడిగి తెలుసుకోవడం, ఆపై ఓటీపీ నెంబర్ పంపించామంటూ నమ్మించి దోచేయడం ఇప్పుడు సైబర్ గ్యాంగ్కు అలవాటైపోయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. లాటరీలు, బంపర్ డ్రాలు వదిలేసి సైబర్ మోసగాళ్లు రూటు మార్చారా? వాటి ప్లేస్లో బడా కంపెనీల ఈమెయిల్ ఐడీలు, ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేశారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తోంది. ఇండస్ట్రీస్ నుంచి యూనివర్సిటీల వరకు సైట్లను హ్యాక్ చేసి స్టీల్ సిటీ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో క్రమంగా అవగాహన పెరుగుతుండటంతో కేటుగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అదే క్రమంలో కంపెనీల అధికారిక మెయిల్ ఐడీలను హ్యాక్ చేసి ఆయా సంస్థల నుండి లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. తాజాగా విశాఖలోని ఓ ప్రైవేట్ సంస్థను ఫేక్ మెయిల్ ఐడీతో తప్పుదో పట్టించి సుమారు 2 లక్షలు కొట్టేసింది ఓ సైబర్ గ్యాంగ్. మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన సంస్థ ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ హ్యాకింగ్ మూలాలు నైజీరియా, ఆఫ్రికన్ దేశాలకు లింక్ అయి ఉండడంతో సైబర్ గ్యాంగులు చేసే దాడి నుంచి ఎవరికి వారు తమ మెయిల్స్ ను రక్షించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇవి ఇతర దేశాల నుంచి జనరల్గా ఆఫ్రికన్, నైజీరియా దేశం నుంచి, లాగోస్ అని, తర్వాత యుఎస్ఏ నుంచి, ఇటువంటి దేశాల నుంచి చేస్తుంటారు. కానీ ఇండియన్ అకౌంట్స్ తీసుకుంటారు అన్నమాట. ఫ్రాడ్ అకౌంట్స్ ఇండియా నుంచి తీసుకుని అందులోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినంటే వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేసుకుంటున్నారు. ఆర్థిక లావాదేవీలు అధికంగా జరిగే కంపెనీలను గుర్తించి ఆయా సంస్థల మెయిల్స్ ను హ్యాక్ చేయడమే కాకుండా ఇప్పుడు అధికారిక వెబ్సైట్లను సైతం సైబర్ గ్యాంగ్ చాలా ఈజీగా హ్యాక్ చేసేస్తున్నారు. తాజాగా ఆంధ్ర విశ్వవిద్యాలయ వెబ్సైట్ను హ్యాక్ చేసి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఒక పేజీ పెట్టడం కలకలం రేపింది.
గతంలో కూడా ఏయూ వెబ్సైట్ హ్యాక్ అయింది. ఐపీ ఆధారంగా పాకిస్తాన్ నుంచి హ్యాకింగ్ జరిగినట్లు తేలింది. అయితే కేసుపై ఎలా ముందుకెళ్లాలో తెలియక వదిలేశారు పోలీసులు. అలాగే ట్రాఫిక్ పోలీసుల కోసం మిలీనియం సాఫ్ట్వేర్ నిర్వహిస్తున్న వెబ్సైట్ కూడా హ్యాకింగ్ గురైంది. అయితే ఈ కేసులో ఆర్థిక నష్టం జరగలేదన్న కారణంతో అక్కడితో వదిలేస్తున్నారు. ఈరోజు మన క్రైమ్స్ చాలా అవుతున్నాయి. మీ బ్యాంక్ పిన్ నెంబర్ అడగడం కానీ, లేకపోతే ఎవరో మీ ఏటీఎం కార్డు మీరు పిన్ కోడ్ కొడుతున్నప్పుడు వెనకాల నుంచి చూసి, లేకపోతే కెమెరా రికార్డింగ్ నుంచి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత టాలెంట్ ఉంది. ఈ కంపెనీ లోపల ఉన్నోడే చేస్తున్నారు, తర్వాత బయట నుంచి ఎక్కువ హాని అవ్వట్లేదు ప్రస్తుతానికి. మోస్ట్ ఆఫ్ ద థ్రెట్స్ లాస్ట్ 5 సంవత్సరాల్లో అయిన బిలియన్స్ ఆఫ్ డాలర్స్. గడిచిన 3 ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది నగరంలో సైబర్ క్రైమ్ కేసులు బాగా పెరిగాయి. 2014లో 197 కేసులు నమోదవగా 2015లో 297 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అయితే 2016లో ఇప్పటివరకు 131 కేసులు నమోదయ్యాయి. కేవలం 6 నెలల వ్యవధిలోనే 90 ఓటీపీ ఆధారిత నేరాలు, 15 ఫేక్ ఫేస్బుక్ కేసులు, 10 విదేశీ ఉద్యోగాల పేరుతో కేసులు, 2 హ్యాకింగ్ కేసులు, 2 ఆన్లైన్ సేల్స్ ఫ్రాడ్ కేసులు, 12 సైబర్ సంబంధిత కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలు చాలు విశాఖలో సైబర్ నేరగాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో తెలియడానికి. మరోవైపు టెక్నాలజీని ఉపయోగించుకుని హ్యాకింగ్ కు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటా ఉంటోంది ప్రభుత్వం. ఈ హ్యాకింగ్ ఏ విధంగా నిలుపుదల చేయాలి, ఏ విధంగా చేస్తే దాన్ని కట్టడి చేయొచ్చు, దాని మీద పరిశోధన జరుగుతున్నాయి. సైబర్ సెక్యూరిటీలో చాలా చోట్ల ఒక స్కూల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఒకటి తిరుపతి పెట్టడం జరిగింది. దాంట్లో ఇస్తున్నాం. ఈ హ్యాకింగ్స్ కానీ పులి స్టాప్ పెడతాం, తప్పకుండా విజయం సాధిస్తాం. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసగాళ్లు రెచ్చిపోతూనే ఉంటారు. ఓవైపు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కలిగిస్తున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. అత్యాశకు పోతూ కేటుగాళ్ల చేతిలో బకరాలవుతున్నారు.